తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లతా గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లతా గారు. నమస్తే అమ్మా. 2025 ప్రతి ఒక్కళ్ళు నూతన సంవత్సరం వస్తుంది అనగానే చాలా వాటిపైన ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటుంటారు. దాని తర్వాత కొత్త కొత్త కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటూ ఉంటుంటారు. పెళ్ళిళ్ళు కావచ్చు, లేదు అంటే సంతానానికి సంబంధించి ప్లానింగ్స్ కావచ్చు, జాబ్ మారే విషయాలు కావచ్చు, కొత్త సంవత్సరానికి ఎప్పటికప్పుడు కొత్తగా ప్లానింగ్స్ ఉంటూ ఉంటాయి. సో రాసుల రీత్యా మనం చూసుకుంటే వాళ్ళకి ఈ సంవత్సరాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఎస్పెషల్లీ మేషరాశి వారి కనుక మనం చూసుకుంటే ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, మాసాల వారీగా కనుక మనం చూస్తే ఏ ఏ మాసంలో పొరపాటును కూడా ఈ పని చేయకూడదు అన్నవేమైనా ఉన్నాయా? బేసిక్గా మనకి ఎప్పుడైనా సరే ఇలాగా ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాది చూసుకుంటాం. కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే కొత్త కొత్త డెసిషన్స్ తీసుకోవడానికి, లేకపోతే కొత్త పనులు చేయడానికి చాలామంది కూడా న్యూ ఇయర్ టు న్యూ ఇయర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం న్యూ ఇయర్ ఫలితాలు చెప్పుకుందాం. మనం ఉగాది ఫలితాల గురించి వెళ్ళడం లేదు. బేసిక్గా ఇక్కడ మనం కనుక చూసుకుంటే సంవత్సరం అంతా కూడా అంటే జనవరి 2025 నుంచి మళ్ళీ జనవరి 2026 వరకు మేషరాశి వారి ఫలితాలను గమనిద్దాం. ఎప్పుడు కూడా న్యూ ఇయర్ రాగానే ఆలోచన చేసేది ఏంటి అని అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా మాకు ఏ విధంగా ఉండబోతోంది. చాలామంది మన ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఆర్థికంగా చాలా వరకు వీరికి అనుకూలత ఉంటుంది. అంటే వాళ్ళు 2024లో చేసిన పనులకి వాళ్ళకి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఒక విషయం ఏంటంటే గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి కదా. ఈ సంవత్సరంలో మనకి చాలా గ్రహాలు మారుతున్నాయి. సో మారినప్పుడల్లా కూడా వాటి ఇంపాక్ట్ అనేది ప్రతి రాశి మీద చూపిస్తున్నట్టుగానే మేషరాశి వారి మీద కూడా చూపిస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఆర్థికంగా వీరికి అనుకూలత ఉంటుందా అంటే చాలా చక్కగా వీళ్ళకి అనుకూలత ఉంటుంది. కానీ ఏ పనులైతే మనం చెయ్యకూడదో, ఏ పనులైతే మనం కొన్ని పనులు ఉంటాయి, ఎక్కడ కొంచెం డబ్బులు తీసుకోకూడని చోట డబ్బులు తీసుకోవడము, బ్రైబ్ లాంటిది తీసుకోవటం, ఇలాంటివి ఉంటాయి చూసారా. ఇలాంటి వాటి జోలికి మాత్రం వీళ్ళు వెళ్ళకూడదు మేషరాశి వాళ్ళు. అయితే మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, ఏ మాసాలలో వీళ్ళకి బాగుంటుంది అని. ఏ మాసంలో బాగుంటుంది అని అంటే అక్టోబర్ మాసం వీళ్ళకి చాలా బాగుంటుంది. అక్టోబర్ మాసంలో వీళ్ళకి ఎందుకు బాగుంటుంది అంటే ఉద్యోగస్తులకి, అలాగే మామూలుగా అయితే అసలు ఈ సంవత్సరం అంతా వివాహ ప్రయత్నం చేసే వాళ్ళందరికీ బాగుంటుంది. అలాగే వాళ్ళ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. అదృష్టం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అక్టోబర్ నుంచి గనక మనం చూసుకుంటే అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు ఉద్యోగస్తులకి అత్యద్భుతంగా కలిసి రాబోతోంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, తర్వాత విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకి బాగుందనుకుంటున్నాం, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి బాగుందనుకుంటున్నాం, అలాగే ఆర్థికంగా కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది అని అనుకుంటున్నాం. ఒక రకంగా అదృష్టం వీళ్ళని వరిస్తుంది. మేషరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. అక్టోబర్ మాసం అయితే ఇంకా కలిసి వచ్చే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అనుకోని విధంగా ప్రమోషన్స్ రావటం కానీ, ఉద్యోగాలు మారటం కానీ, ఉన్నత పదవులు లభించడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు. సంతానానికి సంబంధించి ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మా పిల్లలు ఏ విధంగా ఉంటారు అని అనుకుంటారు గనక ఈ రాశికి చెందిన వారి సంతానం ముఖ్యంగా గమనిస్తే పిల్లలలో కొంత మొండి పట్టుదల ఉంటూ ఉంటుంది. ఏ మాట వినకపోవటం, లేకపోతే వాళ్ళ మనసులో ఉన్న విషయాలు ఏవి చెప్పకపోవడం, లేదా వీళ్ళు కూడా ఏదైనా ఒక విషయం ఉంటే దాని గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఆ పని గురించిన ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు విపరీతమైన దీర్ఘంగా ఆలోచించామనుకోండి, అప్పుడు ఆ పని అనేది కొంచెం మనకి ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొన్ని ఏ పనులు అయితే మనం ఇమీడియట్ యాక్షన్ చేయాల్సినవి ఉంటాయో అవి వాళ్ళు చేయొచ్చు. కొంచెం ఇంట్రోవర్ట్స్గా ఉంటారు అని చెప్పుకోవడం అనమాట. అలాగే మీ సంతానం కూడా ఇదే క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది.
విద్యార్థులు కొంచెం కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ట్రేడింగ్ కానీ స్టాక్ మార్కెట్స్ కానీ ఇలాగ పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా కొంత జాగ్రత్తగానే పెట్టాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మామూలుగా రెగ్యులర్గా ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ట్రేడింగ్ చేయటం అనేది అవసరం అన్నమాట. ఓకే. సో ఎస్పెషల్లీ వీళ్ళు చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయంటే, అంటే వివాహాలలో, సంతానానికి సంబంధించి, ఎస్పెషల్లీ జాబు మార్పులకు సంబంధించి ఏ విషయాలలోనైనా డెసిషన్ ఆపుకుంటే మంచిదని ఏమన్నా కనిపిస్తుంది అంటారా అమ్మా? బేసిక్గా నమ్మి మోసపోవడం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, ఎవరికైనా బ్రైబ్ ఇచ్చి వాళ్ళు మనకేదో సహాయం చేస్తారని అనుకోవటం, ఆ తర్వాత వాళ్ళకి ఆ సహాయం అందకపోవటం, లేకపోతే ఆ ఉద్యోగం వాళ్ళకి రాకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగం అనేది ఒక ప్రైమరీ ఫోకస్గా ఉంటూ ఉంటుంది. అది ఆడవారికైనా సరే, మగవారికైనా సరే. కాబట్టి ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా ఉద్యోగం చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఏంటి, మనకి ఏదైనా మంచి ఆప్షన్స్ ఉన్నాయి అని అంటే ఎవరైనా ఏదైనా చెప్పంగానే ఉద్యోగం మారటము, ఆ తర్వాత దాని గురించి బాధపడటం, లేకపోతే మనం అనుకున్న విధంగా ఈ ప్రొఫెషన్ లేదు అని అనుకోవటం, ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందాకే మనం చెప్పుకున్నాం, ట్రేడింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్రైబ్స్ తీసుకునేవారు ఎవరైతే ఉంటారో వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏమవుతుందంటే బ్రైబింగ్ తీసుకొని కొంతమంది ఎలా ఉంటారంటే బ్రైబ్ తీసుకుంటారు, బట్ ఏదో ఒక మంచి కార్యం చేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ అలాంటి వాటికి కాకుండా అసలు పూర్తిగా కొంచెం దూరంగా గనక ఉండగలిగితే చాలా వరకు ఈ మొత్తం సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. వృషభ రాశి వారి కనుక మనం చూసుకుంటే 2025 అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఆర్థికంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటుంటారు, ఈ సంవత్సరంలో ఇంత నష్టపోయాము, లేదంటే ఈ సంవత్సరంలో ఇంత సంపాదించింది ఇలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్న కొత్త ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. సో ఓవరాల్గా వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వారికి జనవరి 2025 నుంచి 2026 జనవరి వరకు చాలా బాగుండబోతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అలాగే మంచిగా విదేశాలకు వెళ్ళడం కానీ, చేస్తున్న పనిలో చాలా గుర్తింపు రావడం కానీ, ఆర్థికంగా అనుకూలత ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి బాగుండబోతోంది. అయితే ఒక్క విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఏమిటి అని అంటే రుణాల జోలికి వెళ్లకుండా ఉండటం, అలాగే కొంతవరకు వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవటం. ఈ 2 విషయాలేనమ్మా. మిగతా అన్ని విషయాలు వీళ్ళు ఈ సంవత్సరం నిజంగా ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే, అంటే మా పిల్లల గురించి ఇది ప్లాన్ చేస్తున్నాం, లేకపోతే మేము ఏదైనా ఇల్లు కొనుక్కుంటాం, లేకపోతే మేము ఉద్యోగంలో మారుతాం, లేకపోతే మాకు వచ్చిన ఆపర్చునిటీస్ తీసుకుంటాం, ఇలా రకరకాలుగా మనం ఆలోచన చేస్తాం కదా. ఇలాంటి ఆలోచనలు ఏవి చేసినా కూడా వీళ్ళకి సక్సెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ గోచారం కూడా మనకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది వృషభ రాశి వారికి. అందుకని ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా చాలా బాగుండబోతోంది. సంతానానికి కూడా చాలా అనుకూలత ఉండబోతోంది. అలాగే సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కూడా అనుకూలత ఉంటుంది. వీరి సంతానానికి వీరు కూడా ఏదన్నా వారి ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా వివాహం చేయాలనుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగం ఏ విధంగా ఉంటుందని కానీ ఆలోచన చేస్తుంటే అది కూడా వృషభ రాశి వారి సంతానానికి చాలా అనుకూలత ఉంది. చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే అక్టోబర్ నుంచి వీళ్ళకి ఇంకా అనుకూలత ఉంటుందన్నమాట. అక్టోబర్ నుంచి వీళ్ళకి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత, పార్ట్నర్షిప్స్ చేయాలనుకుంటున్న వారికి అనుకూలత, ఇందాక నేను చెప్పినట్టుగానే కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త మార్పులు వస్తాయి. చేస్తున్న లైన్ కూడా ఏదైతే వాళ్ళు ప్రొఫెషనల్గా ఉన్నారో ఆ లైన్ కూడా వీళ్ళు మారి వేరే ఆప్షన్స్ తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా అద్భుతంగా ఉండబోతుంది వృషభ రాశి వారికి. ఓకే. పొరపాటును కూడా వీళ్ళు అంటే ఫలానా నెలలో ఈ పనులు చేయకూడదని మాసాల ఫలంగా మనం కనుక చూస్తే ఏమైనా ఉన్నాయి అంటారా? పర్టికులర్గా ఈ మాసం అయితే బాగుంటుంది అన్నది ఏమైనా ఉందా? పర్టికులర్గా అయితే నేను చెప్తున్నది మామూలుగా అసలు మనకి మొదలవ్వటమే మే నుంచి మొదలవుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి రావటమే రిజల్ట్స్ మే నుంచి మొదలవుతూ ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు కూడా వీళ్ళు కొంత ప్రయత్నం అయితే ఉంటుంది. చూడండి, ఒక మాట చెప్తాను, ఏదైనా మనకు ఒక సక్సెస్ రావాలనుకోండి, దాని గురించి మనం ఎంతో కొంత హోంవర్క్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నదంతా హోంవర్కే. అంటే ఇప్పుడు మనం పరీక్ష రాస్తున్నాము అని గమనించాలి.
Patience. పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి మే నుంచి వస్తుంది అనమాట. కాబట్టి మే నుంచి ఒకటి చాలా బాగుంది. అక్టోబర్ నుంచి అయితే తప్పనిసరిగా వాళ్ళు రిజల్ట్స్ని ఎంజాయ్ చేస్తారనమాట. ఓకే. కాబట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రిజల్ట్స్ని ఎంజాయ్ చేయటం కనపడుతుంది. ఈ లోపల ఆరోగ్యానికి సంబంధించి ఆల్రెడీ డిస్టర్బ్ అయిన వాళ్ళు, ఆల్రెడీ మందులు వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మందులు కంటిన్యూ చేస్తూ ఉంటారు. లేదు అనుకున్న వాళ్ళు కొంత ఇబ్బంది పడుతుంటారు. ఒక్క విషయంలో జాగ్రత్త ఏంటంటే ముఖ్యంగా కోర్టు కేసుల జోలికి వెళ్ళకూడదు. అలాగే ఎవరికి పూచీకత్తులు ఉండకూడదు. ఎవరికి కూడా రాసి ఇచ్చేయకూడదు అనమాట. మేము మీకు హెల్ప్ చేస్తాము, ఇదిగో మా ఆస్తులు మీరు కుదవ పెట్టుకొని మీరు తీసుకోండి. ఇలాంటి వాటిల్లో వీళ్ళు నష్టపోతూ ఉంటారు. ఏదైనా ఆర్థికపరమైన ఇష్యూస్, డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, ఆస్తికి సంబంధించిన లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళ దగ్గర డబ్బు చాలా బాగా వస్తుంది. అందుకని ఏంటంటే ఆస్తిపాస్తుల మీద దాని మీద బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కొంతమంది చూడండి ఏమంటారు వాటిని, లిటిగేషన్స్ ఏమైనా ఉంటాయి. సో లిటిగేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మా ల్యాండ్ పెట్టుకోండి, మాకేదో కొంత ఇంట్రెస్ట్ ఇవ్వండి అంటారు. ఇది పోతుంది, అది పోతుంది. సో అలాంటివి చేసుకోకుండా కొంత ప్లానింగ్ చేసుకొని ప్లానింగ్ ప్రకారంగా కనుక వీళ్ళు వెళ్ళగలిగితే ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి చాలా బాగుంది. డెఫినెట్గా మ్యామ్. 2025 మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ సంవత్సరాంతంలో కనుక మనం చూసుకుంటే ఏ ఏ మాసాల్లో కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి? ఆరోగ్యం పట్ల, వివాహం పట్ల, సంతానం పట్ల, ఆర్థికం పట్ల ఎక్కువ అడిగేది ఇదే. సో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మెయిన్గా ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారు దేని మీద ఫోకస్ చేస్తారు అనే దాన్ని గమనిద్దాం. ఇప్పుడు ఈ రాశి వారికి మనం చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అని అంటే వారి సంతానం గురించి, రెండోది ఏంటి అని అంటే వివాహం కాని వారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే ఎవరైనా లవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అనుకూలత. విద్యార్థులకు ఎవరికై ఉన్నారో వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నవారు, ముఖ్యంగా నేను మాట్లాడేది షేర్స్ గురించి మాట్లాడుతున్నాను. షేర్స్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా బాగుంటుంది. ఇక్కడ మెయిన్గా వీళ్ళలో వచ్చే ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ఉద్యోగాల్లో వీరికి ఎక్కువగా స్థిరత్వం రాదనమాట. ఏదో ఒక దానిలో మారుతూ ఉంటారు, చేర్పులు చేసుకుంటూ ఉంటారు. ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళకి కనపడుతూ ఉంటుంది. అంటే వివాహం కాని వారు ఉన్నారు, వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ తర్వాత ఏంటంటే మేము ఇంకొంచెం ఆగుండాల్సింది, లేకపోతే మేము కరెక్ట్ స్టెప్ తీసుకున్నామా లేదా, లేకపోతే మేము డెసిషన్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్ ఫ్యామిలీలోకి వచ్చామా రాలేదా, ఇలాంటి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. బట్ నేను అనేది ఏంటంటే ఈ ఆలోచన అనేది పక్కన పెట్టి చక్కగా భార్యాభర్తలు కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా మేనేజ్ చేసుకోవాలి. వచ్చినా కూడా కొంచెం సర్దుబాటు ధోరణి చేసుకుంటే అక్కడ గురువు గారు కాపాడేస్తారనమాట. అంటే గురువు ఆ రాశిలోకి వస్తాడు కనుక చాలా వరకు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాడు. కాబట్టి వివాహానికి సంబంధించి బాగుందనుకున్నాం, ప్రేమికులకి బాగుందనుకున్నాం, విద్యార్థులకి బాగుందనుకున్నాం. ఇప్పుడు ఆర్థికంగా మాట్లాడదాం. ఆర్థికమైన విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి కాన్సన్ట్రేషన్ అంతా కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది. ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఉద్యోగస్తులకి వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్ట్గా ఉందా లేదా అనే ఒక ఆలోచన వస్తుంది, అలాగే స్థిరత్వం రాదు అని. కాబట్టి ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ రాశి వారికి ఉద్యోగస్తులు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లోపల వీళ్ళు ఏదైనా మారదామన్నా చేద్దామన్నా ప్రయత్నం కనపడుతూ ఉంటుంది తప్ప రిజల్ట్ మాత్రం కనిపించదు. కాబట్టి రిజల్ట్ రావాలి అని అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్లో ఈ లోపల వీళ్ళకి రిజల్ట్ వస్తుంది, మారుతారు. ఆర్థికంగా కూడా ఈ పీరియడ్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఏదైతే ఒక మార్పు తీసుకుంటారో దాని వలన ఆర్థికంగా అనుకూలత అనేది కనబడుతుంది. కాబట్టి ఓవరాల్గా కూడా మెయిన్గా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, మిథున రాశి వారు ఎవరైతే మాకు అసలు బాగాలేదు, మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుందని చెప్పుకుంటున్నాం. అలాగే సంతానానికి అభివృద్ధి ఉంటుంది అనుకుంటున్నాం. మిగతా ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందనే చెప్పుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి కలిసి వస్తుందని మీరు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఈ సంవత్సరం మొత్తంలో ఏ మాసంలో దీనికి సంబంధించిన డెసిషన్ తీసుకుంటే అనుకూలత ఉండే అవకాశం ఉంటుంది అంటారు లత గారు? వీళ్ళు మే నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు, మే నుంచి అక్టోబర్ వరకు బాగా కలిసి వచ్చే కాలం. తర్వాత వీళ్ళకి కొంచెం స్లో డౌన్ అవుతుంది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. తర్వాత మళ్ళీ డిసెంబర్ నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ లోపల ఏంటంటే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా
వాళ్ళ ఉద్యోగం మీద ఫోకస్ చేయటం కనపడుతుంది. ఇందాక చెప్పాను కదా, ఉద్యోగంలో మారాలనుకోవటం కానీ, ఆర్థికంగా అనుకూలత కోసం వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయటం కానీ ఇలాంటివి ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేసినా లేకపోతే వీటిల్లో ఏంటంటే కొద్దిగా సమయం పడుతూ ఉంటుంది. మెయిన్గా ఈ సంవత్సరం వీళ్ళు ఫోకస్ చేయాల్సిందంతా కూడా వీళ్ళ ఒక కెరియర్ గురించే. మిథున రాశి వాళ్ళు స్పెషల్లీ దీని మీదే ఫోకస్ చేయాలి. ఇంకా దేని గురించి వీళ్ళు పట్టించుకోకర్లేదు. వీళ్ళు కనుక మిథున రాశి వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరికీ కూడా థింగ్స్ అనేవి ముందుకు వెళ్ళిపోతాయి. 2025 కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎస్పెషల్లీ సంవత్సరాంతంలో కనుక మనం చూసుకుంటే వీళ్ళు ఏ విషయాలు అయితే సఫర్ అవుతూ ఉన్నారో ఈ సంవత్సరం కలిసి వచ్చే అంశాలు ఉన్నాయా? కర్కాటక రాశి వారు మాత్రం చాలా విషయాలలో జాగ్రత్త వహించాలి. అంటే మామూలుగా మనం ఎలా చెప్పుకుంటామంటే ప్రతి రాశి వారికి కూడా ఈ రాశి వారికి బాగుంది, ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది అని అనుకుంటాం కదా. అలాగా కర్కాటక రాశి వారు మాత్రం మే నెల నుంచి వారు ఎక్కువ జాగ్రత్త వహించాలి. అన్ని విషయాలలోనూ జాగ్రత్త వహించాలి, ఒకటి అని కాదు. వీళ్ళకి మంచిగా కలిసి వచ్చే నెలలు మనం మాట్లాడదాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కలిసి వస్తుంది. ఓన్లీ 2 months. మిగతా టైం అంతా కూడా వాళ్ళు ఒక రకమైన స్ట్రగుల్లో ఉంటారనమాట. స్ట్రగుల్ అంటే ఏంటి అన్న మాట వస్తుంది కనుక, ఒకటి ఇప్పుడు మనం పిల్లల దగ్గరికి వెళ్ళి ఉందాము అని అనుకున్నారు పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్థానచలనం ఉంటుంది కనుక వాళ్ళు కష్టపడి ఈ కంఫర్ట్ జోన్ వదిలేసి ఇంకొంచెం అన్కంఫర్టబుల్ జోన్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉండగలగాలి. అంటే అదొక రకమైన వాళ్ళకి డిస్కంఫర్టే కదా. కాబట్టి అలాంటిది ఒక సిచ్యువేషను. అంటే అబ్బా మా ఇంట్లో మేము సుఖంగా ఉన్నాం, ఎక్కడికో వచ్చి పిల్లలే అయినా కూడా వచ్చి ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాము అన్న ఒక ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. రెండోది ఏంటి అని అంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు తీసుకోవాలి. మూడో విషయం ఏంటంటే రుణాలు ఏవైతే ఉన్నాయో, కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళవి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయన్నమాట. ఏది కూడా అంత ఇంకేముందండి ఇవాళ రేపో ఈ పని అయిపోతుంది అన్న విషయాలు కూడా దీర్ఘకాలికంగా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసులు ఇలాంటివి అనమాట. ఏవైనా సరే లిటిగేషన్స్లో ఉన్నాము, కోర్టు కేసుల్లో ఉన్నాము, పోలీసులతో ఏదైనా ప్రాబ్లం వచ్చింది మనకి, లేకపోతే ఎవరితో అయినా మనం గొడవ పడుతున్నాము, ఇంకేముందండి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇంకా మాకు చేతికి వచ్చేస్తాయి పేపర్లు అనుకున్నవి కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. అందుకని కర్కాటక రాశి వారు మాత్రం ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక ఇప్పటి నుంచే వీళ్ళు దాని గురించి ముందరే సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం చెప్తున్నది ఎందుకు అని అంటే ఈ ప్రాబ్లమ్స్ మీకు కంటిన్యూ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టింగ్ ఉంటాయి వీళ్ళకి. సో ఈ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయటం. సో అందులో కూడా మనం చాలా బాగా వీళ్ళకి కలిసి వచ్చే టైం ఏం చెప్తున్నాం అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. సరే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీళ్ళకి కాంప్రమైజ్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు అలాంటివి అనుకూలంగా ఉంటాయి. సంతానానికి అభివృద్ధి కనపడుతుంది. అంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, విదేశాలకి వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేస్తున్నా, ఇలాంటివన్నీ కూడా డిలే అవుతూ ఉంటాయి అనమాట. ఏ పని తలపెట్టినా డిలే అవుతూ ఉంటుంది. అందుకని ఏంటి ఈ పీరియడ్లో వీళ్ళు కనుక ప్లాన్ చేసుకుంటే విదేశాలకు వెళ్ళటము, ఇందాక నేను చెప్పినట్టు కాంప్రమైజ్ అవ్వటము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి సాల్వ్ అవుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా ఈ పీరియడ్ చాలా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఈ పీరియడ్ కలిసి వస్తుంది. అలాగే ఆర్థికంగా అనుకూలత ఉంటుందంటే విపరీతమైన ఖర్చు కనపడుతోంది. ప్రతి విషయంలోనూ వీళ్ళు రూపాయికి 10 రూపాయలు పెడుతూ ఉంటారు అనమాట. అందుకని వీళ్ళకి ఖర్చు విపరీతంగా ఉంది కనుక ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్తే ఈ సంవత్సరాన్ని కొంచెం నెమ్మదిగా వీళ్ళు ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం. డెఫినెట్గా మ్యామ్. 2025 కనుక మనం చూసుకుంటే న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి కూడా ఏ రాశి వారికి వారు అసలు ఏ విధంగా బాగుండబోతుంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేస్తే మనకు కలిసి వస్తుంది, అసలు వ్యాపారంలో మనం దిగొచ్చా లేదంటే ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, సంతాన రంగం, ఇట్లా ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉంటుంటారు. వీళ్ళకి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చాలా పనులను సాధించుకోగలరు. ముఖ్యంగా మనం ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఈ మార్పు ఏదైతే ఉంటుందో ఇది ఆర్థికంగా మంచి అనుకూలతనైతే ఇవ్వబోతోంది. రుణ బాధల నుంచి బయటకు వస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంత సింహరాశి వారికి మెయిన్గా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా కొన్ని అద్భుతమైన అవకాశాలు కలగబోతున్నాయి. వీరి సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే చక్కగా వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైనా సరే
సెకండ్ టర్మ్లో నేను మాట్లాడుతోంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ పీరియడ్లో కనుక వెళ్ళాలనుకుంటుంటే అది వాళ్ళకి అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది, అనుకున్న విధంగా వెళ్ళిపోతారు. రెండోది ఏంటి అని అంటే రుణాల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలు చాలా కనపడుతున్నాయి. కోర్టు కేసులు లాంటివి ఉంటాయి చూసారా, అలాంటి వాటికి కూడా సెటిల్మెంట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. సెటిల్మెంట్ కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కనుక చేసుకుంటే ఇంకా చాలా తొందరగా అయిపోతాయి. వివాహానికి సంబంధించి మాత్రం అక్టోబర్ టు డిసెంబర్ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ లోపల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు, కానీ కొంచెం సమయం పడుతుంది. అయితే వ్యక్తిగత జాతకం అనేది కూడా ఇక్కడ కొంచెం ఇంప్లాయ్ అవుతుంది, కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఏంటి అని అంటే సంతానానికి చక్కటి అభివృద్ధి, భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మెయిన్గా భార్య కానీ భర్త కానీ వారి యొక్క హెల్త్ గురించి కొంచెం చూసుకోవడము, ఈ ఒక్క విషయంలోనే వీళ్ళు ఉండాలి. మిగతా అన్ని విషయాలు కూడా నేను ఇందాక చెప్పినవన్నీ పాజిటివే. ఒకటేంటి రుణాలు తీర్చేందుకు అవకాశం, రెండోది ఏంటి ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం, మూడోది ఏంటి సంతానానికి బాగుంటుంది అనుకున్నాం, నాలుగోది ఏంటి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా పర్టికులర్ అనుకూలంగా ఉందని చెప్పాం, డిసెంబర్ బాగుంటుంది అనుకున్నాం. ఓన్లీ థింగ్ వీళ్ళు జాగ్రత్త పడాల్సింది వీళ్ళ హెల్త్ గురించి. ఇంకొకటి ఏంటంటే మనకి అవకాశాలు వస్తున్నాయి కదా అని చెప్పి రుణాలు తీసుకుంటూ వెళ్ళిపోకూడదు. వెనకబడతారనమాట. రుణం తీసుకోండి, ఇప్పుడు చూడండి మీకు లోన్ కావాలా అంటారు కదా, అలాగ వీళ్ళకి మీకు లోన్ కావాలా అని వచ్చే ఫోన్ కాల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే వీళ్ళు చీటికి మాటికి లోన్ కోసం వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళకి డబ్బు వచ్చే పీరియడ్, ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండే పీరియడ్. ఎప్పుడైనా సరే ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మనం సంపాదించుకోవటం, రెండోది ఏంటి రుణాలు తీసుకోవటం. ఇవి రెండూ కూడా వీళ్ళకున్నాయి. అందుకని ఏం చేస్తుంటారు, ఆర్థికంగా అనుకూలత ఉంది, అలాగే రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అక్టోబర్ టు డిసెంబర్ వీళ్ళు ఏం చేస్తారు, ఇల్లు లాంటివి తీసుకున్నారనుకోండి, సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది, కానీ చాలా పెద్ద మొత్తాలలో తీసుకుంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు బాగుంది, మళ్ళీ 2026 ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. అందుకని దాని ప్రకారంగా వీళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి. ఈ ఒక్క విషయం వీళ్ళు గమనించుకుంటూ వెళ్ళారంటే లైఫ్ చాలా స్మూత్గా ముందుకెళ్ళిపోతుంది. ఓకే, సో పర్టికులర్గా మనం కనుక చూసుకుంటే సంతాన రీత్యా చాలా మందికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఈ రాశి వారి కనుక మనం చూస్తే ఎవరైతే ఇన్ఫర్టిలిటీ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారో ఈ సంవత్సరం ప్రయత్నం ఏమైనా వీళ్ళకి ఫలించే అవకాశం ఉంటుంది అంటారా? తప్పకుండా ఫలిస్తుంది. అయితే ట్రీట్మెంట్ ద్వారా IUI కానీ IVF కానీ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక పిల్లల గురించి ప్రయత్నం చేస్తే, మే తర్వాత ప్రయత్నం చేస్తే గనక వీళ్ళకి సక్సెస్ వస్తుంది. మే తర్వాత ప్రయత్నం చేయాలి అంటారు. అంటే ఆర్థికానికి సంబంధించి మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటేనే బెనిఫిట్. లేదు అంటే జాగ్రత్త దేనికి అంటే డబ్బు వచ్చి ఒళ్ళో పడుతుంది, బట్ అది ఏ రకమైన డబ్బు అనేది కష్టపడి సంపాదిస్తున్నామా లేదంటే లోన్స్ ద్వారా వస్తుందా. ఆర్థికంగా బాగుంది అని అంటే ఒక్కొక్కసారి లోన్స్ ద్వారా కూడా మనకు ఆర్థికంగా అనుకూలత ఉన్నట్టే, కానీ అది తీర్చాలి. అదే మన సంపాదన అనుకోండి, ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి ఏంటంటే ఈ పీరియడ్ ఎలా ఉంటుంది అంటే మనకే కాల్స్ వచ్చి మనమే ఎదురు వెళ్ళి మనమే లోన్ తీసుకుంటాం అనమాట. అది కాబట్టి అది మనకి నెక్స్ట్ ఇయర్కి, నేను అంటుంది 2026కి ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించుకొని చేయాల్సిన పని. డెఫినెట్గా. కన్యా రాశి వారికి కనుక మనం చూసుకుంటే 2025 సంవత్సరాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ నెలల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? ఈ రాశి వారికి ఏంటంటే రెండు విషయాలతో వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఒకటి ప్రొఫెషన్, రెండు ఆర్థికపరమైన విషయాలు. అంటే ముందర తీసుకున్న రుణాలను తీర్చాలి అని ఎంత గట్టిగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారో అది చాలా గట్టి ప్రయత్నంతో వాళ్ళు పూర్తి చేయగలుగుతుంటారు. ఈజీగా రావట్లేదు. అందుకని ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొంత అడ్జస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక దగ్గర లోన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఇంకొకరి దగ్గర తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేస్తూ వస్తారు. అందుకని ఈ రాశి వారు ముఖ్యంగా ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ మానేయాలి. అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడైతే వీళ్ళు మానేస్తారో ఆటోమేటిక్గా వీళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. లేకపోతే ప్రతి చోట కూడా వీళ్ళకి అప్పు అనేది కనపడుతూ ఉంటుంది. అందుకని కన్యారాశి వారు ఈ సంవత్సరం ప్రతి చోట అప్పు చేయడం మానేయాలి. అప్పు తీరట్లేదు అన్న ఇది మాత్రం ఉంటుంది, అప్పు కూడా తీరుస్తారు. కానీ ఈ అప్పు తీర్చే సమయం ఏమిటి అని అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి అక్టోబర్ నవంబర్ రావాలి. వస్తే తప్ప ఎంతో అప్పు తీర్చే అవకాశం వీళ్ళకి రాదు. ఆర్థికంగా అనుకూలత ఉంటుందా అంటే అప్పులు చేసామంటే ఆర్థికంగా అనుకూలత ఉంది, కానీ మేము సంపాదించుకుంటామా అంటే సంపాదించుకునే యోగం కూడా ఈ రాశి వారిలో కనపడుతోంది. ఉద్యోగాలు మారాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికంటే కూడా
ఉన్న ఉద్యోగంలో మేము కంఫర్టబుల్గా ముందుకు వెళ్ళిపోతాము అనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందుకని ఏంటి, ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ అవ్వటం, అలాగే దాన్ని కంఫర్టబుల్గా మార్చుకోవటం, దానిలో వీళ్ళకి కొంత చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఆర్థికంగా వీళ్ళకి ఏదైనా ఇంక్రిమెంట్స్ రావడం కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇది వీళ్ళకి బాగుంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో వారికి అద్భుతంగా కలిసి రాబోతుంది. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అనమాట. ఓకే. సో బిజినెస్ చేసేవారికి బాగుంది, పార్ట్నర్షిప్స్లో ఉంటున్న వారికి కూడా ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. బిజినెస్లో పార్ట్నర్షిప్స్లో ఉన్న వాళ్ళకి, భార్యాభర్తలకు కూడా అక్కడ గ్రహాల మార్పు కూడా ఉంటుంది కనుక చాలా వరకు ఒక అండర్స్టాండింగ్లో ముందుకు వెళ్ళిపోతారు. ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ కనుక కలిగి ఉంటే ఈ కన్యా రాశి వారికి అక్కడ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఎవరి గురించి అండర్స్టాండింగ్కి రావాలనుకుంటారు? వారి యొక్క సంతానం గురించి అండర్స్టాండింగ్కి రావాలనుకుంటారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన ఏమైనా మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళు తలా దిక్కున ఉన్నారనుకుందాం. ఈ సంవత్సరంలో పిల్లల గురించి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని కాంప్రమైజ్ అయ్యి కలిసేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది కూడా ఒక రకంగా మనం మంచిగానే పాజిటివ్గానే చూడాలి. ఆరోగ్యం గురించి మీ భార్యాభర్తల్లో ఒకరికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి దాని గురించి కొంచెం శ్రద్ధ వహించడం. ఇందాక నేను చెప్పాను కదా, రుణానికి సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి ఇలాగ వీళ్ళకి లైఫ్ అంతా, అంటే ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే. సో ఓవరాల్గా కన్యా రాశి వారికి అయితే చాలా వరకు బాగుందని మనం చెప్పుకోవచ్చు. బాగుంది అని అంటే ఈ ఆర్థికపరమైన విషయాలలో తీసుకుంటున్న డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే రుణాలు తీర్చే క్రమంలో మనం అధికమైన రుణాలు తీసుకునే అవకాశం ఉంది కనుక, అంటే ఒక రుణం తీర్చడం కోసం ఇంకొక చోటికి వెళ్ళి మళ్ళీ ఇంకొక లోన్ తీసుకుంటాం. ఈ లోన్ క్లియర్ చేస్తాం, కానీ ఆ లోన్ ఉంటుంది కదా, ఆ విధంగా వీళ్ళు దాన్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. సో అందుకని అలాంటివి చెయ్యకుండా వేరేగా కొత్తగా లోన్స్ తీసుకోకుండా గనక వీళ్ళు ఉండగలిగితే వీళ్ళకి కొంత అనుకూలత ఉంటుంది. సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి కనపడుతుంది. బట్ ఇది ఎప్పటి నుంచి ఉంటుందంటే ఆల్మోస్ట్ డిసెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఆ టైం నుంచి బాగుంటుంది. అందుకని వీరి సంతానం ఎలా ఉంటుంది, లేకపోతే స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు ఉంటారు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఉంటారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పీరియడ్ చాలా వరకు అనుకూలంగా. తులారాశి వారి కనుక మనం చూస్తే 2025 అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ఈ రాశి వారు కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా నేను సంతానంతో మొదలు పెడతాను. సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అంత అనుకూలత ఉండదు. ముఖ్యంగా వాళ్ళకి భయం కలగటం, ఆందోళన కలగటం, ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటున్నా కూడా ఫలితం అనేది అంత వారు కోరుకున్న విధంగా కనిపించటం లేదు. రెండోది పిల్లల ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఇంటర్ చదువుతున్న వాళ్ళు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా కొంత నిరుత్సాహపడేందుకు అవకాశాలు ఉంటాయి. మూడో విషయం ఏమిటి అని అంటే ఆరోగ్యము. పిల్లల ఆరోగ్యము ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాంతకము అని నేను చెప్పను, కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వీళ్ళకి కలుగుతూ ఉంటాయి. మానసికంగా కానీ, శారీరకంగా కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం కానీ ఇలాంటివి అన్నమాట. ఇవి ఒక రకంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా కూడా అంత మంచి రిజల్ట్స్ వీళ్ళకి కనిపించవు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారి కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉంటుంది? వారి యొక్క సంతానం మీద ఉంటుంది. అలాగే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నవారు, షేర్స్లో పెడుతున్న వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఇది ఎప్పటికో మనకు ఒక మంచి రిజల్ట్ ఇస్తుంది అని ఒక ఊహ ఉంటుంది కదా మనకి, అది విపరీతంగా ఉంటుందన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్ అనేది చాలా హై ఎండ్లో ఉంటుంది. దాంతో ఆ ఎక్స్పెక్టేషన్ వలన నష్టపోయేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే మనకు ఒక రాంగ్ పిక్చర్ కనపడుతూ ఉంటుంది. ఆ రాంగ్ పిక్చర్ని నమ్మకూడదు, అంతే. ఓకే. అంటే కొంచెం ఏవైనా మనం పనులు చేస్తున్నప్పుడు అది మనకి ఇది కరెక్ట్ ఈ మూమెంట్కి అని అనిపిస్తుంది, కానీ తర్వాత అది చాలా రాంగ్ స్టెప్ అని మనకి తెలుస్తుంది. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా ఈ విషయాల మీదే వీళ్ళ ఫోకస్ కనపడుతూ ఉంటుంది. మరి మాకు రిలీఫే ఉండదా అంటే, ఇందాకే నేను చెప్పాను, ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదో ప్రాణాంతకం అని నేను చెప్పలేదు, కానీ ట్రీట్మెంట్ లాంటిది ఇప్పించాలనుకోవడము, లేదా వాళ్ళ చదువుల గురించి ఇది కాకపోతే ఇంకేదైనా చదవండి అని చెప్పడము, లేకపోతే ఈ చదువు ఇక్కడితో ఆపేసి వేరే సబ్జెక్ట్స్ తీసుకోండి అని చెప్పడము, ఇలాంటివి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఓకే. సో తులారాశి వారు మాత్రం ఖచ్చితంగా
ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే. ఓకే. సో ధన నష్టం కూడా కనిపించే అవకాశం ఉంది అంటారు. ధన నష్టము అని చెప్పను, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చాలా వరకు ప్లానింగ్లోనే ఉన్నారు. కానీ మెడికల్గా చూడండి, ఇప్పుడు పిల్లలకి బాగాలేదు, మనకి బాగాలేదు, మెడికల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సో ప్రతి చోట కూడా ₹1కి ₹10 ఖర్చు విపరీతంగా కనపడుతోంది. అలాగే దీని వలన వీళ్ళు కూడా శారీరక మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో లోన్స్ లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్ గురించనో, వాళ్ళ ట్రీట్మెంట్ గురించనో, వాళ్ళ ట్రీట్మెంట్ సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవటం అనో, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి చేస్తున్నంత వరకు వాళ్ళకి అనుకూలంగా అయితే ఉంటుంది. మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొద్దిగా సమయం అయితే పడుతుంది. ఓకే అండి. 2025 వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి సంవత్సరాంతం కనుక మనం చూసుకుంటే కొన్ని నెలలు కలిసి రావు అని చెప్తూ ఉంటుంటారు. అలా ఏమన్నా ఉందా వీళ్ళకి? వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెల మాట్లాడదాం. ఎందుకంటే సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే మనం చెప్పే రాశి ఫలితాలన్నీ కూడా గ్రహాలను బట్టే చెప్తూ ఉంటాం కనుక కలిసి వచ్చే నెలలతోటి మాట్లాడామనుకోండి, కలిసి రాని నెలల గురించి వీళ్ళ ఆలోచన ఎక్కువ చేస్తారు. వృశ్చిక రాశి వారి పద్ధతి అది. అందుకని వీళ్ళ కలిసి వచ్చే నెలల గురించి చెప్పామంటే, అమ్మయ్య మాకు ఈ నెలలు కలిసి వస్తాయి, మిగతా నెలల గురించి ఆలోచిద్దామని పాపం ఇప్పటి నుంచే ప్లానింగ్ మొదలు పెట్టేస్తారు. మిగతా రాసులు వాళ్ళు చేసినా చెయ్యకపోయినా కొన్ని రాసులు మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు ముందర నుంచే జాగ్రత్త పడాలి అని. ఆ పడే రాసులు ఎవరు, జాగ్రత్త పడే రాసులు ఎవరు అని అంటే వృశ్చిక రాశి వాళ్ళే. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా బాగుండే నెలలు ఏంటి అని అంటే మనకి అక్టోబర్ నుంచి బాగుంటుంది. సంతాన ప్రయత్నం చేస్తున్న వారు ఉంటారు కదా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, లేకపోతే మేము పిల్లల్ని కనాలనుకుంటున్నాము అనేవాళ్ళు, విదేశాలకి వీరి సంతానాన్ని పంపించాలి అనుకుంటున్న వాళ్ళు, లేదా ఈ విద్యార్థులు ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ బాగుంటాయి. కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు, ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. మరి ఇప్పుడు బాగుండని నెలల సంగతి ఏమిటి అని అంటే, ఎందుకు బాగుండవు అని అంటే స్టాండ్ స్టిల్ పొజిషన్ అనమాట. మనకేం మార్పు కనిపించటం లేదు, ఎక్కడా కూడా ఉన్న పొజిషన్ నుంచి పెద్ద మార్పులు ఏమీ లేవు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం వచ్చే మార్పు ఏమిటి, ఏమైనా ఇంటర్నల్ చేంజెస్ రావాలే తప్ప వేరే పెద్ద చేంజెస్ అంటూ ఏవి కనిపించట్లేదు. వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని నెలల పాటు అక్టోబరు లేకపోతే కొన్ని నెలల్లో మనకి ఎక్కడైనా మార్పులు వస్తాయి తప్ప, సాధారణంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, లేకపోతే కొంతవరకు ఏమైనా మార్పులు చేర్పులు ఉద్యోగంలో చేస్తున్న వారికి కానీ వీళ్ళకేమి అంత పెద్ద మార్పులు, అంత పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ అనేవి ఏమీ లేవు, కనిపించట్లేదు. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే, ఇట్లాగెవరైనా మేము ప్రయత్నం చేస్తాము అనే వారికి మాత్రమే, అలాగే మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, షేర్స్ చేస్తాం, ట్రేడింగ్ చేస్తాం, ఇలాంటి వాళ్ళందరికీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అద్భుతంగా కలిసి వస్తుంది. అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ టైంలో వీళ్ళు గనక మేము ఏదైనా ఇల్లు కొనుక్కుంటాము, లేకపోతే మేము ఏమైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అలాగే బేసిక్గా అన్నదమ్ముల మధ్యన అద్భుతమైన రిలేషన్షిప్ ఉంటుంది. అన్నదమ్ముల మధ్యన కానీ, సిబ్లింగ్స్ మధ్యన కానీ, అలాగే ప్రయాణాలు చేయటము, దూర ప్రయాణాలు చేయటము, చిన్న చిన్న ట్రిప్స్ అన్నమాట, లేకపోతే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కదా, తీర్థయాత్రలు చేయటము, ఇలాంటివన్నీ వీళ్ళకి కలిసి వస్తాయి. అంటే చూడండి, కొన్ని రాసులకేమో కొన్ని చేంజెస్ ఉన్నాయి, వీళ్ళకేంటంటే స్టాండ్ స్టిల్ పొజిషన్, పెద్ద మార్పులు చేర్పులు ఏం కనిపించట్లేదు, అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా మెల్లగా ముందుకు తీసుకెళ్తుంది. ఓకే. వివాహ విషయంలో, సంతాన విషయంలో ఏదైనా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటారా? డెసిషన్ తీసుకోవచ్చు? వీళ్ళకి బాగానే ఉందని చెప్పుకున్నాగా, వీళ్ళు కూడా ఏంటంటే అక్టోబర్ వచ్చేంత వరకు వీళ్ళకి ఏమీ పెద్ద సక్సెస్ రేట్ ఉండదు. కాబట్టి అక్టోబర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా పిల్లల గురించి ప్లాన్ చేస్తున్న వాళ్ళందరికీ బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. చెప్పాను కదా ఇందాక, విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. 2025 ధనుస్సు రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది? ప్రత్యేకించి వివాహము, సంతానము, ఆర్థికంగా అండ్ దాంతోపాటు వ్యాపార రీత్యా అడుగుతూ ఉంటుంటారు. సో కలిసి వచ్చే అంశాలు ఏంటి? కుటుంబ పరంగా మార్పులు చేయాలి అనుకుంటే అద్భుతంగా ఉండబోతోంది. కుటుంబానికి సంబంధించి, అలాగే వాళ్ళ ఒక వైవాహిక జీవితం గురించి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బాగా కలిసి వస్తాయి. అయితే ఇవన్నీ కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ మే నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి 1 ఉద్యోగము, 2 వాళ్ళ వైవాహిక జీవితము, 3 వాళ్ళ కుటుంబము. ఫోకస్ అంతా దీని మీదే ఉంటుంది. ఇంకా మిగతా విషయాల మీద అంతగా వీళ్ళకి ఫోకస్ కనిపించట్లేదు. కాబట్టి ఏంటంటే, ఉద్యోగానికి సంబంధించి అని అనుకోండి, చేస్తున్న ఉద్యోగాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా పెద్ద మార్పుల కోసం ప్రయత్నం చేయరు, చాలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. ఏమైనా మార్పులు కనుక వచ్చుంటే నాకు తెలిసి ఈ 2024లోనే వచ్చేసి ఉండాలి. ట్రాన్స్ఫర్స్ అవ్వటం కానీ,
లేకపోతే ప్రయాణాలు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే ఏమైనా పొజిషన్స్ మారటం కానీ, ఇంక్రిమెంట్స్ రావటం కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఈ మార్చ్, ఏప్రిల్, మే లోపలే జరిగిపోతాయి అన్నమాట. మే తర్వాత నుంచి ఏంటంటే ఉద్యోగంలో అలాగే నిలకడగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు. అయితే ఆర్థికంగా అనుకూలత మాత్రం ఖచ్చితంగా ఉంది. భార్యాభర్తల మధ్యన వస్తున్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఎక్కువ సమయం గడపలేకపోతున్నాము మా కుటుంబ సభ్యులతోటి, లేకపోతే మా ఒక వైఫ్ తోటి, మా ఒక స్పౌస్ తోటి, లేదా భర్తతోటి, భార్యతోటి, ఇలా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కలిసి రాబోతోంది. సో అందరూ ఒక చోటికి చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాపర్టీస్ కొనుక్కుంటాము, ఎందుకంటే ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారనమాట. వీటి గురించి మాత్రం వీళ్ళకి ఆల్మోస్ట్ అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఆ పీరియడ్ అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఈ పీరియడ్లో ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, వెహికల్స్ కొనుక్కోవడానికి, అలాగే ఏవైనా సరే సేవింగ్స్ గురించి ఆలోచించడానికి, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్లు, వీటన్నిటి మీద వీళ్ళు హ్యాపీగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ బాగుంటాయి వీళ్ళకి. అందుకని ఇవన్నీ వీళ్ళు చేసుకోవచ్చు. సంతానం అంటారా, సంతానానికి అభివృద్ధి కనపడుతోంది, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మేజర్గా తీసుకోవాల్సిన 2 విషయాలు మాత్రం ఉన్నాయి. ఒకటి తల్లిదండ్రుల ఆరోగ్యం, రెండోది ఏంటంటే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త, మూడోది ఏంటి అని అంటే ఈ భార్యాభర్తలు కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు అన్నాను కదా. కాబట్టి వీళ్ళు కలిసే ఉంటారు, కానీ ఏదో ఒక కారణంతో కొంచెం ప్రయాణాలు ఉన్నాయనో, ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉన్నాయనో, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందనో, వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళ మనసులో ఉండొచ్చు మేము ఒకటే చక్కగా మేము కలిసి ఉండాలి, బాగా ఒకరి విషయాలు ఒకళ్ళని చెప్పుకోవాలి, అలా అనుకుంటారు కదా. అలా కాకుండా కొంత చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం వీళ్ళకి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏంటి అని అంటే రిలేషన్షిప్ మీద వీళ్ళు, అది కూడా సిబ్లింగ్స్ తోటి ఉండే రిలేషన్షిప్ మీద జాగ్రత్త వహించాలి. సిబ్లింగ్స్ తోటి గొడవలు వచ్చేందుకు అవకాశాలు, మనస్పర్ధలు వచ్చేందుకు అవకాశాలు, ఆస్తి తగాదాలు ఉండే అవకాశాలు, లేకపోతే ఎవరి ఆస్తి వాళ్ళు తీసేసుకోండి అనుకోవడము, ఇలాంటివి ఫ్యామిలీ ఇష్యూస్ చాలా ఎక్కువగా కొంతవరకు కనపడుతూ ఉంటాయి. ఇది సిబ్లింగ్స్ తోటే ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఓకే, ఎస్పెషల్లీ పెట్టుబడుల విషయంలో బాగుందని చెప్తున్నారు కాబట్టి ఏ మాసంలో పెట్టుబడులు పెడితే మంచిది అంటారు? అంటే చాలామంది అడుగుతూ ఉంటుంటారు, పలానా నెలలో ప్రారంభించవచ్చు అని అడిగే వాళ్ళు కూడా ఉంటుంటారు. సో ఒకసారి సెప్టెంబర్ నుంచి చూసుకోవచ్చమ్మా. సెప్టెంబర్ నుంచి వీళ్ళు ప్లానింగ్ మొదలు పెడతారు. వీళ్ళకే నడుచుకుంటూ ఒక రకంగా వీళ్ళు ఏదైనా ఎక్కడైనా పనికి వెళ్తే కూడా ఈ పనిలో ఇగో ఇక్కడ బాగుందండి, ఇక్కడ తీసుకోండి అని చెప్పి ఎదురు చెప్పి ఇప్పించే వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి వీళ్ళకి చాలా బాగుంది, జనవరి వరకు బాగుంటుంది. కాబట్టి భయం ఏం లేదు. 2025 నూతన సంవత్సరానికి సంబంధించి మకర రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? ప్రత్యేకించి వీళ్ళు ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి? ఇప్పుడు ఇక్కడ అసలు విషయం ఏంటంటే మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు అందరూ కూడా మా ఏళ్ళనాడు శని ఎలా ఉండబోతుంది అని అనుకుంటారు కదా. అవును. కాబట్టి ఉగాది పంచాంగం వచ్చాక ఎట్లానో మకర రాశి వారికి ఏళ్ళనాడు శని అయిపోయింది అని చెప్తాం. కానీ బట్ ఒక రకంగా మనం సంవత్సరం అంతా మాట్లాడుతున్నాం కనుక ఉగాది తర్వాత నుంచి ఇంకా వీరికి ఏళ్ళనాడు శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది అని చెప్తాను. ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏళ్ళనాటి శని ప్రభావంలో మొత్తం 7.5 ఏళ్ల సమయంలో ఒక 2.5 ఏళ్ల పాటు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. మొదటి 2 సంవత్సరాలు లేకపోతే 3వ సంవత్సరం ఉంటుంది, 1వ సంవత్సరం ఉంటే 2, 3 ఉండకపోవచ్చు, కొంతమందికి 7.5 ఏళ్ళు కూడా ఉండొచ్చు. బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఏళ్ళనాడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి, ఇలాగ కొన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అధిక శాతం కనపడుతూ ఉంటుంది. ఓకే. అందుకని ఒక రకంగా చెప్పాలంటే కొంత వీళ్ళకి దాని ప్రభావం తగ్గుతుంది అంటాను. ఇప్పుడు మనకు సైక్లోన్ వచ్చింది అనుకో, సైక్లోన్ వచ్చిన తర్వాత మొత్తం ఎలా ఉంటుంది, సైక్లోన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి కదా, అలాగే దీన్ని కూడా అనుకోవాలి. మొత్తం 7.5 ఇయర్స్లో ఎక్కడో అక్కడ కొంత డ్యామేజ్ జరుగుతుంది కనుక ఆ డ్యామేజ్ గురించి వీళ్ళు ఆలోచన చేస్తారు. అది కరెక్ట్ ఏ డ్యామేజ్ అయినా అవ్వచ్చు, వృత్తిరీత్యా అవ్వచ్చు, వాళ్ళ పార్ట్నర్షిప్స్ అవ్వచ్చు, వాళ్ళ ఉద్యోగాలు అవ్వచ్చు, వాళ్ళ హెల్త్ అవ్వచ్చు, వాళ్ళ వెల్త్ అవ్వచ్చు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ వీళ్ళల్లో వచ్చే మార్పు ఏంటి అని అంటే, ఉద్యోగం ఏదో ఒకటి ఉందిరా నాయన, మేము ఇక మారకుండా ఇందులోనే కంటిన్యూ అవుతామని అనుకుంటారు. ఏదో ఒకటి ఉంది ఫస్ట్, సర్వైవల్కి ఏదో ఒకటి ఉంది. 2024 వరకు ఎలా ఉంటారు, మధ్యలో ఉద్యోగం మారిపోదామా, మనకి ఇది అసలు అక్కర్లేదు, ఇది కాకుండా ఇంకోటి చేద్దామా, ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే, ముందర అసలు ఉన్న దానిలో మనం నిలకడగా ఉందాం, మనం ఎక్కడికి మారద్దు,
ఇందులో నాకు ప్రశాంతంగా ఉంది, నేను హాయిగా ఉన్నాను అని ఒక డెసిషన్ తీసుకుంటారు. రెండో విషయం ఏంటంటే వీళ్ళ ఒక సంతానం గురించి డెసిషన్స్ తీసుకుంటారు. అంటే వాళ్ళ గురించి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అనుకుందాం, వాళ్ళ గురించి కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ లాంటివి తీసుకుంటాం కదా, అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారు. అంటే పిల్లల చదువుల గురించి, వాళ్ళ ఒక అభివృద్ధి గురించి ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఉద్యోగస్తుల విషయం చెప్పుకున్నాం, సంతానం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే రిలేషన్షిప్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట ఆ సంబంధాన్ని కాపాడుకోవడానికి. అందుకని ఏమనుకుంటారు, ఉన్న ఉద్యోగం చేస్తున్నాం చాలే అనుకుంటారు. మ్యాటర్ అర్థమైంది. అంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రొఫెషనల్ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్కి కన్వర్ట్ అవుతుంది. సో పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కనుక ప్రొఫెషనల్ లైఫ్ని ఏదో రకంగా మనం లీడ్ చేసేద్దాము అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రొఫెషనల్ కంటే కూడా పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో పర్సనల్గా ఎక్కువ ఫోకస్ ఉంటుంది కనుక హెల్త్ మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా మెడికేషన్ కొంచెం ఎక్స్ట్రాగా మనం అప్పుడప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడతాం కదా, ఒక బి కాంప్లెక్స్ అనో ఒక వైటమిన్స్ అనో ఇలాంటివి వాడటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇలాంటివి వాడాల్సిన పరిస్థితులు కూడా వీళ్ళకుంటాయి. సో ఒకటి ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తారు, రెండోది ఏంటి అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ లాంటివి వాడతారు, మూడోది ఏంటి అంటే రిలేషన్షిప్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు, నాలుగోది ఏంటి అంటే వాళ్ళ రిలేషన్షిప్స్ మీద, వాళ్ళ అన్నదమ్ముల మీద, వాళ్ళ సిబ్లింగ్స్ మీద, వాళ్ళ ఒక ఫ్యామిలీ మీద, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ప్రొఫెషనల్ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మానిటరీ వైజ్ ఎలా ఉంటుంది, ఆర్థికంగా వీళ్ళకి ఎలా ఉంటుంది అని చూస్తే ఆర్థికంగా వీళ్ళు ఉన్న దానిలోనే ముందుకు వెళ్ళేందుకే ప్రయత్నం చేస్తారు. కొత్తగా చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం అంటూ ఏమీ చేయరు. ఓకే. సో ఓవరాల్గా ఏలినాటి శని ప్రభావం అయితే తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా ఇలానే గుర్తుపెట్టుకోవాలి, ఏలినాటి శని వెళ్ళిపోయింది అంటే ఇమ్మీడియట్గా పాజిటివ్ రిజల్ట్స్ రావు. ఎందుకంటే డ్యామేజ్ ఆల్రెడీ జరిగింది కనుక డ్యామేజ్ నుంచి రీకూప్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, అది గమనించుకో. కుంభరాశి వారి కనుక మనం చూసుకుంటే నూతన సంవత్సరం 2025 అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం వీళ్ళ ఆలోచనలు మాత్రం చాలా బాగున్నాయి. దేని మీద ఆలోచన? ధనం మీద ఆలోచన. ఓకే, ఎంతసేపు బాగా డబ్బు ఎలా సంపాదిద్దాం, బాగా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి. మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజం. వీళ్ళ ఆలోచన దీని మీదే ఉంటుంది. బాగా డబ్బు సంపాదించేసి బాగా సుఖంగా ఉండి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి. ఎన్ని రోజులు కష్టపడతాం, ఎన్ని రోజులు ఈ గోల అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండటం మంచిదే కానీ కష్టపడకపోవడమే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఇందాక నేను చెప్పినవన్నీ కూడా ఎందుకు కష్టపడాలి అన్న ఆలోచన వచ్చింది అని అంటే సుఖపడదామనేగా. సుఖపడటం కోసం అని ఏం చేస్తున్నాం, మనం చేయాల్సిన పనులని దాటేస్తున్నాం. అందుకని ఏంటంటే వీళ్ళకు వచ్చే ఆపర్చునిటీస్ని వీళ్ళు చక్కగా వాడుకోవచ్చు, చేస్తున్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయొచ్చు, ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ కూడా చేయొచ్చు. తప్పేమీ లేదు. అప్పుడు ఎప్పుడు కష్టపడాలని నేను చెప్పను. కాబట్టి ఏంటంటే ఎంజాయ్మెంట్ కూడా అవసరమే జీవితంలో. ఈ సంవత్సరం అంతా వీళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనే చెప్తాను. బట్ ఏంటి, ఆర్థికపరమైన విషయాలలో మంచి డెసిషన్స్ తీసుకోవాలి. అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మనం చేస్తున్న పెట్టుబడులు కానీ, మనం కొనుక్కుంటున్న స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇలాంటివన్నీ కూడా అవకాశం వచ్చింది కదా అని చెప్పి ముందు వెనక చూడకుండా చేయకూడదు. ఓకే, ఇదొక్కటే వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే పొజిషన్ బాగుంది, అనుకున్న వెంటనే డబ్బులు వస్తున్నాయి చేతికి, ఎంజాయ్మెంటు వస్తుంది, పొలాలు స్థలాలు వస్తున్నాయి, కానీ ఎలా ఉంటున్నాయి జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తర్వాత ఏమైపోతారంటే లిటిగేషన్లలో ఇరుక్కునేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకని అంటే ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్స్ నేను మాట్లాడుతోంది నెక్స్ట్ ఇయర్కి. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఏవైనా స్థలాలు, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు ఏమైనా కొనుక్కుంటూ ఉంటే కనుక అవి ఫేర్గా ఉన్నవి, ఎటువంటి ఇబ్బంది లేనివి చూసి కొనుక్కోవాలి. ఓకే. భార్యాభర్తల మధ్యలో కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుంటుంది. అంటే ఈయన ఒక మాట అంటే ఆవిడ ఇంకో మాట అంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇద్దరి ఆలోచనలు కలవకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈయన ఎంజాయ్ చేద్దామంటారు అనుకోండి హస్బెండ్, వైఫ్ కాదు నేను పూజ చేసుకుంటా అందనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకని ఇలాంటి క్లాషెస్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఒకళ్ళు ఒక మాట అంటారు, ఒకళ్ళు ఒక మాట అంటారు. అందుకని ఇద్దరు ఒక మాట మీదకి ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. సో కాంప్రమైజ్ అవ్వాలి, చేసే పనుల మీద కొంత దృష్టి పెట్టుకోవాలి, ఎంజాయ్మెంట్ ఖచ్చితంగా చేస్తారు, ఆర్థికమైన విషయాల మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.
అవి కూడా సాధించేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు లాంటి వాటి మీద, విదేశాలకు వెళ్ళాలి, ప్లెజర్ ట్రిప్స్ అంటాం కదా, ప్లెజర్ ట్రిప్స్ మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అంటే తీర్థయాత్రల మీద కాదు, నేను అంటోంది ప్లెజర్ ట్రిప్స్, విదేశాలకు వెళ్ళడము, హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేసి రావాలనుకోవటము, ఇలాంటివి అనమాట. తర్వాత ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్యన ఈ కోయిన్సైడ్ అవ్వవు, వీళ్ళ ఆలోచనలు కోయిన్సైడ్ అవ్వవు. దాంతో కొంత వీళ్ళు నిరుత్సాహపడుతూ ఉంటారు. బట్ కొంతవరకు కాంప్రమైజ్ అయి ముందుకెళ్ళగలిగితే బాగుంటుంది. ఓకే. సో సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి అండ్ వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఎస్పెషల్లీ అండ్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి ఏ మాసాలు బాగున్నాయని చెప్పొచ్చు అంటారు? సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అయితే కొంత ప్రతికూలత ఉంది. వీళ్ళ సంతానం విదేశాలకు వెళ్ళాలి అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెడతాము అన్న వాళ్ళందరికీ కూడా ఇందాక నేను చెప్పినట్టు మే నుంచి వీళ్ళకి బాగానే ఉంటుంది. తర్వాత బేసిక్గా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎలా ఉంటుంది అని అంటే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత సమయం పడుతుంది. చూడండి, ఇందాక నేను చెప్పాను, భార్యాభర్తల మధ్యన ఆలోచనలు ఒక దీని మీదకి రావు, కొలిక్కి రావు. సో వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా సంబంధాలు దగ్గరగా రావడము, లేకపోతే సంబంధం వచ్చి తప్పిపోవడము, లేకపోతే ఆ సంబంధంలో ఏదో చిన్న లొసుగులు ఉన్నాయనుకోవడము, లేకపోతే నచ్చిన సంబంధం కాదు వేరేదేదో వచ్చింది అనుకోవడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కొంత ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం కనపడుతుంది. ఓకే. 2025 కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు ఏ ఏ మాసాలలో పెట్టుబడులు పెట్టొచ్చు అంటారు? వివాహానికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారా? ఇక్కడ మీనరాశి వారికి కూడా ఏల్నాడు సెల్లోనే ఉంటారు కదా, ఒక రకంగా వీళ్ళకి చాలా మార్పులు కనపడుతున్నాయి. మనం మామూలుగా జనవరి నుంచి జనవరి అని అనుకున్నా కూడా మధ్యలో మనకి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కనుక, ముఖ్యంగా ఈ కంటక శని వాళ్ళు, అర్ధాష్టమ శని వాళ్ళు, ఏల్నాడు శని వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కనుక అందులో మీనరాశి వారికి చెప్పుకుందాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము, ఉద్యోగంలో మేము మారాలి అని అనుకుంటున్నాము అనే వారందరికీ అద్భుతంగా ఉండబోతోంది. ఖచ్చితంగా ఉద్యోగాలు మారిపోతారు, అసలు మనకి సందేహమే లేదు. అందుకని ఈ ఉద్యోగం ఏదైతే మారుతారో ఈ ఉద్యోగంలో భార్యాభర్తలు దూరంగా ఉండే ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, ఒక చోట ఉండే ఉద్యోగాలు రావు. అందుకని చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ జాబ్, ఇవి రెండూ కూడా ఇన్నెవిటబుల్ అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏల్నాటి శనిలో జరిగే ఒక పెద్ద మార్పు ఉద్యోగస్తులందరికీ ఇదే. ఓకే. రెండోది ఏంటి, ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది? ఆర్థికంగా ఏల్నాటి శనిలో ఉన్నంత మాత్రాన చాలా ఇబ్బంది పడిపోతాము అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆర్థికంగా చాలా అనుకూలతగానే ఉంటుంది. అయితే మాకు ముందరి నుంచి రుణాలు ఉన్నాయి, ముందరి నుంచి కోర్టు కేసులు ఉన్నాయి, ముందరి నుంచి మేము ఈఎంఐలు కట్టుకొస్తున్నాం, అవి కంటిన్యూ అవుతాయి, వాటి నుంచి విముక్తి అయితే లేదు. గవర్నమెంట్ సంబంధంగా గవర్నమెంట్ తోటి చేసే పనులు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనుకుందాం, ఇలాంటివి ఏవైనా సరే ఇవన్నీ కూడా మీకు కొనసాగుతూ ఉంటాయి. ఇవి ఎక్కడా మీకు బ్రేక్ రాదు. పోలీసుల్ని కలవాల్సి రావచ్చు, కోర్టు మెట్లు ఎక్కాల్సి రావచ్చు, అలాగే రుణాలు తీసుకోవాల్సి రావచ్చు, ఈఎంఐ లాంటివి మీకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాగే ఎవరితోనో గొడవ పడ్డామంటే ఆ గొడవలు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి వీటిల్లో మీకు ఎటువంటి మార్పు కనిపించదు. ఓకే. బట్ సంతానపరంగా చక్కటి అభివృద్ధి కనపడుతోంది, సంతానానికి విదేశాలకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. అలాగే మీ యొక్క సంతానం గురించి మీరు చాలా ఆనందించే విషయాలు కనపడుతున్నాయి. వాళ్ళకి మీరు వివాహం చేయాలంటే చేసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఇలాగ అనేక విషయాలలో మీకు ఆనందదాయకంగా ఉండబోతోంది. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఈ ఇయర్ కంటే వచ్చే సంవత్సరం బాగుంటుంది. ఓకే. సో 2025లో కొంత ఒడిదుడుకులు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఒడిదుడుకులు అని చెప్పను, ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో వేటి నుంచి మీరు రిలీఫ్ కోరుకుంటున్నారో వాటి నుంచి మీకు రిలీఫ్ రాదు అంటున్నాను. ఓకే. సో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. హెల్త్ నుంచి నాకు రిలీఫ్ కావాలి, నేను ఇల్ హెల్త్ ఉంది, నాకు ఆరోగ్యం బాగాలేదు, మీరు ఇప్పుడు వాడుతున్న మందులే నెక్స్ట్ ఇయర్ కూడా వాడాలి, మీకేం రిలీఫ్ లేదు. అలాగే కోర్టు కేసులు ఉన్నాయి, ఈ ఇప్పుడున్న కోర్టు కేసులే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతాయి, 2025లో కూడా కంటిన్యూ అవుతాయి, రిలీఫ్ లేదు. అలాగే మేము ఎవరికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి, ఆ సంతకం పెట్టాలి అని అంటే మీకు రిలీఫ్ లేదు. అది నేను అంటాను. ఏవైతే 2024లో మీకు సమస్యగా ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా 2025 నుంచి 26 వరకు కంటిన్యూ అవుతాయి. అంతే. సో వీళ్ళకి ఏదైనా పరిహారం మనం చెప్పొచ్చు అంటారా? అంటే కోర్టు సంబంధంగా ఉండే పరిహారాలకి ఏల్నాటి శనిలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈశ్వర ఆరాధన చేయటమే. కానీ వీళ్ళు ఏం చేయాలంటే పంచముఖ ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి.
ఇప్పుడు మనకి భూ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, కోర్టు సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే పోలీస్ స్టేషన్లతో ఇబ్బందులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు, పోలీసులు ఇలాంటివి అనుకుందాం. ఇలాంటి వాళ్ళు సుదర్శన హోమం కానీ నరసింహస్వామి హోమం కానీ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే, కాబట్టి ఇవి చేసుకోవచ్చు. డెఫినెట్గా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.